ప్రస్తుతం మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈరోజు తిరుపతి ప్రసాదం లడ్డూలో కొవ్వు కలుస్తుందనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఇందులో భాగంగా గతంలో ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో చైర్మన్గా, ఆయన మీద ఇప్పటికే విజిలెన్స్ అధికారులు వెళ్ళడం జరిగింది. దీన్ని నిలుపుదల చేయాలన్నట్టు కూడా వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 50 మంది ప్రజానీకానికి నమస్కారములు తెలియజేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని నమస్కారములతోటి ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం ఆపద్బాంధవాయ నమః, ఓం అనాథరక్షకాయ నమః, ఓం దీనబాంధవే నమో నమః అంటే, అయ్యా మీరే అనాథ రక్షకుడిని, మీరే ఆపద్బాంధవుడు మీరే అనే యావత్ ప్రజానీకం కలియుగమున మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుని యొక్క లడ్డు పవిత్రత జనానికి తెలిసినటువంటి విషయమే. అలాంటి పవిత్రమైనటువంటి లడ్డు దశాబ్దాలుగా వస్తూ ఉండటం, మనము తిరుపతి వెళ్ళిన భక్తులు తీసుకుని వచ్చినటువంటి ప్రసాదాన్ని స్నేహితులకి బంధువులకు వెళ్ళటం, వారు ఆ లడ్డుని తీసుకోవటం ద్వారా తమ జన్మ ధన్యమైనదని భావించే అత్యంత పవిత్రత ఉన్నటువంటి ఈ లడ్డుమై గత వారం రోజులుగా వస్తున్నటువంటి కల్తీ నెయ్యి జరిగిందని, దాని మీద జంతువుల యొక్క కొవ్వు నుంచి తీసినటువంటి పదార్థం కూడా కలిసిందని చెప్పడం ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు, హిందువులు మనోభావాలు దెబ్బతిని చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు దీని మీద విచారణ చేయటం, ఇప్పటికే ఎన్డీటీపీ రిపోర్టు ల్యాబ్లో దీని మీద నెయ్యి మీద కల్తీ జరిగిందని చెప్పి ఇప్పటికే రిపోర్టు రావటం ద్వారా దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సత్వరం స్పందించటం, నడ్డా గారు కూడా రిపోర్ట్ అడగటం, దీని మీద జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా దీని మీద ప్రజలంతా ఉవ్వెత్తున చూడటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక నిఘా ఉంచడం ఏదైతే జరిగింది, దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక న్యాయవాది పిల్లేయటం జరిగింది. అలాంటి సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి విచారణని ఆపమని వెళ్ళటం వెనక దురుద్దేశం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. ఏ తప్పు చేయకపోతే, నెయ్యిలో ఏ కల్తీ లేకపోతే, నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థము కల్తీ లేకపోతే మీరు నీతిగా నిజాయితీగా ఎందుకు సహకరించటం లేదో ప్రజలకు అర్థం కావట్లేదు. అంటే కోర్టును అడ్డు పెట్టుకోవటం ద్వారా కాలయాపన చేయవచ్చు అని చెప్పి మీ అధినాయకుడికి తెలిసినంతగా నాకు తెలిసి ఎవరికీ తెలియదు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి తీవ్ర ఆర్థిక నేరారోపణలో ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ మీద వచ్చి దశాబ్ద కాలం పాటు బయటకు వచ్చిన వ్యక్తి, మీ సొంత కేసుల మీద కూడా కోర్టులకు సహకరించిన వ్యక్తి కోర్టులను అడ్డం పెట్టుకోవటం ద్వారా ప్రజలను లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామిని పవిత్రతను మీరు మరొక్కసారి దెబ్బతీస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి హిందూ ప్రజల మనోభావాలకు సంబంధించిన ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెక్కిస్తున్నటువంటి ఇలాంటి సున్నితమైన ఇష్యూలో కోర్టు స్టే ఇస్తుందని నేనైతే భావించను. అలానే క్వాష్ చేస్తుందని కూడా నేనైతే భావించను. ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టుకు ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద విహెచ్పి లీగల్ సెల్ అడ్వకేట్ తెలంగాణకు సంబంధించిన న్యాయవాది రాధికా శర్మ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కనుక, ఈ వ్యవహారమై సుప్రీంకోర్టులో ఉంది కనుక మధ్యంతర ఉత్తర్వులు వైవి సుబ్బారెడ్డి గారు
విచారణ బుధవారం వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఈ పరిస్థితుల్లో స్టే ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదని చెప్పి నేనైతే తెలియజేసుకుంటూ ఉన్నా. ఇది ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడినట్టుగానే భావించవలసి వస్తుంది. 320 రూపాయలకి నెయ్యి ఎక్కడ వస్తుంది? నూనె కూడా రాని పరిస్థితి, డాల్డా కూడా రాని పరిస్థితి. కనీస ఇంగితం వాడకుండా, కనీసం ప్రజల యొక్క మనోభావాలని ఒక విధంగా తాకట్టు పెట్టి, ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటమాడి కారు చౌకగా వస్తుందని చెప్పి తన అనుమానులకి, తన కంపెనీలకు సంబంధించిన వ్యక్తులకి ఈ టెండర్స్ ఇవ్వటం, టెండర్స్లో పారదర్శక లేకపోవటం, టెండర్స్లో పారదర్శక లేకపోగా దీని మీద నిశ్చితంగా ఎలాంటి ఐటమ్ వస్తుందని చెప్పి 5 సంవత్సరాల పాటు కూడా ప్రభుత్వ పాలకులు నిద్రపోవటం వల్ల ఈ పరిస్థితి దాపురించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. గత ఈవో గారు పాలకి మండలిపై నిజమని తేలితే సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక న్యాయవాదిగా, ఒక హిందువుగా నేనైతే కోరుతూ ఉన్నాను. సార్, ముఖ్యంగా ఇక్కడ తిరుపతి అనేది స్వయం ప్రతిపత్తి, దానికి సంబంధించి కూడా విజిలెన్స్ ఉంది, దాని ద్వారా విచారణ చేపట్టాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ సంబంధం ఏముంది? అందుకే అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశానని చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సంస్థ ఏదైనా కావచ్చు, విచారణ ఏదైనా కావచ్చు, మీరు ఫెయిర్గా ఏదైతే విచారణ చేస్తున్నటువంటి సంస్థకి మీరు ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? అంటే ఒక సంస్థ ఒక విధంగాను, మరొక సంస్థ మరొక విధంగాను విచారణ ఉంటుందా? ముందు విచారణకి మీరు ఎంతవరకు తోడ్పాటు చేశారు? మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి స్టే అడిగారు, క్వాష్ అడిగారు? అంటే దీని వెనుక బలమైన కుట్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో హిందూ తత్వాన్ని అణచివేసే కుట్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని మత మార్పిడి చేసిన మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డికి హిందూయిజం అంటే గిట్టదు, ముఖమాటమే లేదు. అందులో భాగమే అమరావతి అని పేరు పెట్టినందుకు కూడా అమరావతి లేకుండా చేసే కుట్ర జరిగింది. ఇది ఎవరి అంతరాత్మకు వాళ్ళకి తెలుసు. ఏది ఏమైనా మీరు ఫెయిర్గా విచారణకు సహకరించండి, విచారణలో పాల్గొనండి. ఏ తప్పు చేయలేదని నిజాయితీగా మీరు నిరూపించుకోండి. ఇప్పటికైనా ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కాకపోతే భగవంతుడు క్షమించడు, క్షమించబోడు. ఆత్మకు వాళ్ళకి తెలుసు. ఏది ఏమైనా మీరు ఫెయిర్గా విచారణకు సహకరించండి, విచారణలో పాల్గొనండి. ఏ తప్పు చేయలేదని నిజాయితీగా మీరు నిరూపించుకోండి. ఇప్పటికైనా ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కాకపోతే భగవంతుడు క్షమించడు, క్షమించబోడు.